ఆంధ్రప్రభకు స్వాగతం. కాక్రోచ్ జనతా పార్టీ. ఎక్కడ విన్నా గత వారం రోజుల నుంచి ఇదే పేరు వినిపిస్తుంది. ఈ బొద్దింకల పార్టీ ఏంటి? దీని విషయం గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. కేవలం 5-6 రోజుల్లో 1,60,00,000 మంది సబ్స్క్రైబర్స్ పొందింది ఈ ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్. ఈ ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్‌ని ఒక ట్రేడ్ మార్క్ చేసి ఒక రాజకీయ పార్టీగా చేయాలనే ఉద్దేశం ఉందా అనేటువంటి ఒక సందేహం ఖచ్చితంగా ప్రజల మనసులో మెదులుతుంది. ఇది నిజంగా యువకులు, జెన్‌జీ వీళ్ళ యొక్క ఆక్రోశం ఇలా బయటపడిందా? అసలు దీని వెనకాల ఏముంది? దీని వెనకాల ఎవరున్నారు? ఈ విషయాల గురించి మనం ఈ వీడియోలో చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ శ్రీ పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేటట్టు చేసింది కాక్రోచ్ జనతా పార్టీ. ఇది ముఖ్యంగా ప్రత్యేకంగా ఏంటంటే ఈ ఇన్‌స్టాగ్రామ్ యొక్క సబ్స్క్రిప్షన్స్ జెన్‌జీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జెన్‌జీ జనరేషన్ వాళ్ళందరూ దాన్ని ఫాలో అవ్వడమే. సో, ఈ ఈ ఒక్కసారిగా అంటే కాంగ్రెస్ పార్టీకి లేదు భారతీయ జనతా పార్టీకి లేనటువంటి ఈ ఫాలోయింగు ఈ ఈ యొక్క వెబ్‌సైట్‌కి ఎలా వచ్చింది? ఈ ఇన్‌స్టాగ్రామ్‌కి ఎలా వచ్చింది? దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? బోర్‌డమ్, బోరింగ్. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మిగతా పార్టీలన్నీ బోరింగ్ కదా! సార్. అందులో ఏమున్నది? ఆ! ఫెడప్ అయిపోతారు జనం. సార్. బోరింగ్. హ్మ్. ఒక్కో యాక్టరు ఫేడ్ అవుతాడు హ్మ్. పాపం. హ్మ్. ఎవర్ గ్రీన్ యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవర్ గ్రీన్ యాక్టర్స్. సార్. ఎవర్ గ్రీన్ రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది. మహాత్మా గాంధీ, కామరాజ్ హ్మ్. చాలా తక్కువ మంది. ఎవర్ గ్రీన్. హ్మ్. ప్రజల దృష్టిలో వాళ్ళు ఎంత వయసు వచ్చినా కనపడినా ఇంకా వాళ్ళు కొత్తగానే సార్. కనిపిస్తారు. ఇప్పుడు భారతదేశంలో వచ్చింది ఏంటంటే బోర్డం. రాజకీయ పార్టీలు మంచి చెడ్డ అంటలేదు నేను. అవును. వాళ్ళు కొత్తగా తీసుకొచ్చేది ఏం లేదు. హ్మ్. ఎస్, నేను అప్రిషియేట్ చేస్తున్నా నరేంద్ర మోడీ డిఫెన్స్ ని, ఫారెన్ అఫైర్స్ ని, సెక్యూరిటీని, హెల్త్ ఇష్యూస్ బాగా చేశారు. సరే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవర్ గా చేశారు. ఉన్నాయి కొన్ని ఓవర్ అంటున్నాను, ఇది ఉన్నాయి. కానీ బోరుగా వస్తాను. 12 సంవత్సరాలు ఆయన ఉన్నాడు, సార్. బాగానే ఉన్నాడు. హ్మ్. ఆయన అంటే మర్యాద జర్నీ. వయసుతో సంబంధం లేదు, బట్టలతో సంబంధం లేదు. ఎవడో టీ షర్ట్ జీన్స్ వేసుకుని తైతక్కలాడేటంటే వాడు వెనకాల వెళ్ళరు. అది చెప్పడం పెట్టుకోండి. ఏజ్ హెస్ నథింగ్ టు డూ. హ్మ్. అందరూ యూనిఫామ్ ఒపీనియన్ గుడ్ మ్యాన్, మంచోడు అని ఉంటే చాలు, వయసు తప్పను. హ్మ్. అలాంటి సమయంలో మిగతా వాళ్ళు ఎవరు ఏంటి? కలర్లెస్ లీడర్స్. ఎస్, హేమంత్ బిశ్వ శర్మ ఉన్నాడు, బీజేపీ. సువేందు ఉన్నాడు, చాలా చాలా కలర్ఫుల్ మ్యాన్ అవును. ఉన్నారు. హ్మ్. లేదని చెప్పనే. మిగతా వాళ్ళు అంతా ఫేస్లెస్ పీపుల్. బాంబే, మహారాష్ట్ర ఉన్నారు. ఫడ్నవీస్ ఫేమసా, ఆయన భార్య ఫేమసా? ఆయన సార్. భార్య జనరల్ హీరోయిన్ ఆయన భార్య, ఆయన అవ్వడు, లైఫ్ లో అవ్వడు. సార్ అంటే బీజేపీని అట్లా అనుకోవడానికి లేదు కదా సార్. అంటే మీరు చెప్తున్న ప్రకారం బోర్డమ్ అనుకుంటే ఇప్పుడు వాళ్ళ ప్రెసిడెంట్‌ని గాని ఇంకా కాంగ్రెస్ పార్టీకి వస్తే చెప్పక్కర్లేదు. అవును సార్. ఆ టికెట్ కూడా కొనుక్కోవటానికి ఎవరు రెడీగా లేదు సినిమా అవును గంట. సార్. పూర్ణం అంతా పాత షో. సో ఇలాంటి కొత్త ఐడియాస్ వచ్చినప్పుడు తప్పకుండా అందరు చూస్తారు. సార్. ఇవాళ నేపాల్లో 2007 నుంచి ప్రజాస్వామ్యం ఎలక్షన్స్ పెడితే 2025కి 18 సంవత్సరాలు 16 ప్రధానమంత్రులు చేశారు. సరే, ఒక రాక్ అండ్ రోల్ సింగర్ హ్మ్. వాళ్ళని మేయర్ ఆఫ్ కాఠ్మండూ చేశారు. ఒక సంవత్సరం తర్వాత ప్రధానమంత్రి చేశారు. అవును. వాళ్ళ ప్రధాని అయ్యాడు ఇప్పుడు ఆయన. అది ఏంటంటే బోర్డం. ఏంటి ఆ స్టేజ్ రాలేదు భారతదేశంలో, ఒప్పుకోండి. ఎందుకంటే మన పాలిటిక్స్ నేను చెప్పినా కొంచెం డైనమిక్ పీపుల్ చేద్దాం ప్రజలు కదా. అన్ని పార్టీలు ఏ పార్టీ ఇట్లా మంచోడు కాదు అన్నాం, ఉన్నారు వాళ్ళ దగ్గర ఆ ఉత్సాహం ఉన్నది. కానీ మిగతా వంశాలు, కరప్షను, హ్మ్. యారగెన్స్, హ్మ్. పెద్ద కాన్వాయ్స్, హ్మ్. ప్రైవేట్ ప్లేన్స్, వాళ్ళ బట్టలు, వాళ్ళు పేజ్ 3 పీపుల్ అంటే సొసైటీలో పెద్ద వాళ్ళతో కలవటం, ఒక డ్రామా వేయటం, ఇదంతా వాళ్ళకి చిరంజీవి అంటే మధ్యతరగతి వాళ్ళకి కోపం వస్తాయి. సార్. కోపం వస్తే ఎక్కడ ర్యాలీ చూస్తారు? ఎవరైనా ఇంకో నాయకుడి మీద చూస్తారు. ఇది దొరికింది. సోషల్ మీడియా మీద ఇలాంటి వచ్చినప్పుడు అందరూ సేఫ్ గా ఎక్కేస్తారు. సో అదే సైన్. ఇది బోర్డం హేట్రెడ్ అయిపోతుందా, సార్. బోర్డం ఉత్సాహం అయిపోతుందా, ఇంకా చూడాలి. ఈ అభిజిత్ దీప్కే అనే వ్యక్తి ఆయన ఎవరైతే దీన్ని ప్రారంభం చేశాడో
ఆయన ఒక మాట దాంట్లో అన్నాడు సార్. ఏమనంటే, మీరు దీన్ని గనక ప్రమోట్ చేయగలిగి, లేదు మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఈ విషయాలపైన కామెంట్ చేయగలిగి, మీరు గనక నలుగురికి దీన్ని స్ప్రెడ్ చేయగలిగిన వాళ్ళే దీంట్లో జాయిన్ అవ్వండి అనేటువంటి ఒక మాట ఆయన అన్నాడు సార్. సో, దీన్ని మనం అంటే 2 విధాలుగా చూడొచ్చు. దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని యువకులందరూ జాయిన్ అయ్యారా? లేదా నిజంగా ఇప్పుడున్నట్టు ప్రభుత్వం మీద ఇప్పుడు ఎప్పుడైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయో, ఈ ఉద్యోగాలు లేవని, వీటి విషయం మీద వాళ్ళు రియాక్ట్ అవుతున్నారా? అది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఆ! కానీ సార్. మనం ఉన్న ప్రభుత్వం మిగతా దేశాల లాంటి ప్రభుత్వం కాదే. మన ప్రభుత్వాలు హ్మ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం అవనే, తెలంగాణ అవనే, ఆంధ్ర అవనే, సెంట్రల్ హ్మ్. గవర్నమెంట్ అవనే, అంతా ఫ్రీ కదా ఈ దేశంలో. ఎవరైనా ఆకలితో చచ్చిపోతున్నారని విన్నారా? లేదు. ఒక 40-50 సంవత్సరాలతో ఆకలితో చచ్చిపోయేవారు. అవును సార్. నేపాల్లో చచ్చిపోతున్నారు, బంగ్లాదేశ్ లో చచ్చిపోతున్నారు, హ్మ్. పాకిస్తాన్ లో చచ్చిపోతున్నారు, శ్రీలంకలో చచ్చిపోతున్నారు. ఆ దేశాల పరిస్థితులు వేరు. సార్. ఇప్పుడు ఎవరికి తృప్తి ఉంటుంది? ఎవరో ప్రైవేట్ కంపెనీలో 40,000 పనిచేస్తున్నాడు. హ్మ్. ఎవరైనా నువ్వు హ్యాపీగా ఉన్నా హ్యాపీగా లేనంటాడు. ఏ వ్యక్తి నా ఉద్యోగంతో తృప్తి ఉన్నదని 100కి 90 మంది తృప్తి లేదంటారు. సార్. ఇంకా మంచి ఉద్యోగం కావాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే బాగుంటుంది కదా, హ్మ్. గవర్నమెంట్ ఉద్యోగంలో కూర్చొని బాగా ఇంటిగా తినొచ్చు కదా, పని చేయక్కర్లేదని ఒక వ్యూ ఉన్నది. కానీ అది కరెక్ట్ కాదు. చాలా మంది గవర్నమెంట్ సర్వీస్ బాగా పనిచేస్తారు, కష్టపడతారు. తహసీల్దార్ ఉన్నారంటే, ఆర్ఐలు ఉన్నారంటే, ఒక పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఉన్నారంటే, ఉన్నారు వాళ్ళు కూడా షెడ్యూల్. చాలా కష్టం, చాలా దేశానికి వాళ్ళ భుజాల మీద మోస్తున్నారు. సో కమింగ్ బ్యాక్, ఇదేదో పెద్ద రెవల్యూషన్ వచ్చేస్తుంది అనుకోవట్లేదు నేను. సార్. అక్కడక్కడ మెసేజ్ వెళ్తుంది, ఉన్న పొలిటీషియన్స్ దొంగలు హ్మ్. అదే. సార్. అదే లవబుల్ రోగ్స్ అంటే వాళ్ళు పర్వాలేదులే అనుకునే స్టేజ్ లో ఉంటే ఏమో. కానీ వీళ్ళందరూ తీసేయాలంటే ఎలాగెళ్తారో మనం చెప్పలేదు. సార్. కానీ మన దేశ ప్రభుత్వాల మీద హ్మ్. సమాజానికి అంత హేట్రెడ్ ఏం లేదు. వ్యతిరేకత లేదంటారు. వాళ్ళు మీరు ఏ దేశంలో ఉన్నాయి సార్. ఇంత ఫ్రీగా ఎక్కడ ఉంది? హ్మ్. ఎవరికి రావట్లేదు? మధ్యతరగతి పై వాళ్ళకి రావట్లేదు. సార్. ఇంత free. ఒక ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి ఢిల్లీలో, హ్మ్. రోజుకు 30-40 వేల మందికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎలాంటి ట్రీట్మెంట్? ప్రైవేట్ సెక్టర్ లో 10,000 రూపాయలు అవుతుంది ఆ ట్రీట్మెంట్ సార్. ఒక్కోటి. హ్మ్. 5,000, 10,000. ఒక్కసారి విజిట్ చేస్తే, నేను ఎన్నోసార్లు వెళ్ళి చూస్తూ ఉంటా, ఎన్నో అవసరాలకి కొన్ని కారణాలు. ఆశ్చర్యపోతాం, సార్. ఇలాంటి హాస్పిటల్ అమెరికాలో లేదు. లేదు. అందుకనే దూర ప్రదేశాల నుంచి వచ్చి వైద్యం ఫ్రీగా చేసుకుంటారు. మీరు ఎక్కడ నిమ్స్కి వెళ్ళండి, హైదరాబాద్ లో గాంధీ మెడికల్ హాస్పిటల్కి వెళ్ళండి, హ్మ్. ఫ్రీ ట్రీట్మెంట్ ఎంత వస్తున్నారు ఆ! చెప్పండి? ఏ దేశంలో ఉన్నాయి? ఏ దేశంలో ఉన్నాయి? ఎక్కడ లేవు. ఇంకా కావాలి, ఇంకా తిందామంటే కుదరదు. ఎస్, కొన్ని సెక్టార్ వ్యవసాయం ఏంటి అన్హ్యాపీగా ఉన్నారు. యువకులకు ఉద్యోగాలు ఇంకా కొంచెం బాగా దొరకాలి, సార్. మంచి శాలరీ దొరకాలి అని ఉన్నాయి కదా, గవర్నమెంట్ చేయాలి. ధర పెరగకూడదు, పెంచుతున్నాయి ధరలు ఇవ్వాలి, నిద్ర యాక్టివ్ గా ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ అని అది చెప్తున్నా. కానీ దీని వల్ల ఏదో పెద్ద మార్పు వచ్చేసింది, సముద్రం వచ్చేసింది అనుకోవడం హ్మ్. కరెక్ట్ కాదు. సార్. అయితే ఈ సందర్భం ఈ ఇన్‌స్టాగ్రామ్ ఏదైతే ప్రారంభమైన సందర్భము 2 విషయాల్లో, ఒకటి మన ప్రధాన న్యాయమూర్తి గారు వాళ్ళని కాక్రోచ్ అనడం ఒక పాయింట్ అయితే, రెండో పాయింటు ఈ నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడంతోటి వీళ్ళొక ఆవేశంతోటున్నారు. దాన్ని వ్యక్తపరిచారు. ప్లస్ ఈ కాక్రోచ్ అనే పదం ఆయన వాడడం వల్ల దాన్ని ఆసరాగా చేసుకొని ఇదొచ్చింది ఒకసారిగా అని అంటున్నారు. సో, ఇది ఇది ఎంతవరకు వాస్తవం సార్? కొంతవరకు వాస్తవమే కదా, హ్మ్. కొంతవరకు వాస్తవమే కదా. హ్మ్. చీఫ్ జస్టిస్ అలాంటి మాటలు వాడితే ఎలాగా? సార్. ఒక జడ్జి సుప్రీం కోర్టులో, నువ్వు ఎందుకు వచ్చావు కోర్టుకి, హ్మ్. మీలాంటి వాళ్ళు రాకూడదు అంటాడు, తప్పు కదా. సార్. ఇంకో కోర్టు వెళ్తే, నాకు జడ్జి ఉందా తెలుసు, ఎన్జిఓ ఎందుకు వస్తున్నావయ్యా, హ్మ్. 5 లక్షలు ఫైన్ అంటున్నాడు. సార్. అలా మాట్లాడవచ్చా? హ్మ్. పెద్ద మనిషి అన్నాక పెద్ద మనిషి తరాలు, పెద్ద మనిషి ఉన్నప్పుడు పెద్ద మనిషిలాగా ఉండాలి. తప్పు చూసినా చూడనట్టుగా ఉండాలి, దానికి మంచి మాటలతో చెప్పాలి, నీ గౌరవం హ్మ్. పెంచుకోవాలి. అలాంటి మాటలు అంటే రివర్స్ వస్తాయి. నువ్వు చేసే హ్మ్. మంచి పని అంతా చెత్త పనికైనా అంత చాలా మంచి పని చేస్తున్నాడు సార్. కొన్ని విషయాలు. ఆ మాటలు అనవసరం, ఆఖరికి మాటలే మిగిలిపోతాయి. మీరు తిండి సార్. పెట్టినా పెట్టకపోయినా మంచి మాటలు అంటే చాలు, మంచిది. అది ఒకటి.
నీట్ కూడా ఏంటిది, ఆ 3 లాంగ్వేజ్ ఫార్ములా అని 2 లాంగ్వేజ్ ఇంకో 10 పార్ట్ లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్ కి ఏం పని లేదు. సార్ కాంట్రవర్సీ తీసుకొచ్చి అటెన్షన్ తప్పింది. పని లేదు, చదువు లేదు, విద్య లేదు, శక్తి లేదు, అతని స్కిల్ కూడా లేదు. ఎటు పెట్టావు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా? ఏమిటి అతను చేసింది ఎడ్యుకేషన్? ఏం తెలుసు? ఏం చదువుకున్నా? ఎలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండేవారు భారతదేశం? పివి నరసింహారావు ఉండేవారు. మర్చిపోతుంది. చెత్త చెత్త ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్. కపిల్ సిబల్ పెద్ద లాయర్. ఎడ్యుకేషన్ మినిస్టర్ తో ఏం సంబంధం అతను? పెద్ద లాయర్ పెట్టారు, వీళ్ళని పెట్టారు. ఏంటిది? నీట్ ఎగ్జామ్ 2 సార్లు ఫెయిల్ అయ్యి కింద తీసి పారేయాలి. తీయకుండా వాళ్ళని దాచి ఇంకో 3 లాంగ్వేజ్ ఫార్ములా, 2 లాంగ్వేజ్ ఫార్ములా. దేశంలో మెల్లిగా పోవాలి, పర్సువేషన్ తో చేయాలి. తప్పకుండా ఇలాంటి పనులు చేస్తే అగ్గి ఎక్కడ తగులుతుంది, ఎక్కడ ఎండిపోయిన గడ్డి ఉన్నది మనకు తెలియదు కదా. జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వం. మంత్రులు పనిచేయాలి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇలాంటి సైన్లు వచ్చినప్పుడు ఇదేం లేదులే అంత కరెక్ట్ కాదు. చాలా వాచ్ చేయాలి. ఎవరైతే అధికారం ఎంజాయ్ చేస్తున్నారో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రులు, మంత్రులు, వీళ్ళు వాచ్ చేయాలి. గవర్నర్లు రెచ్చగొట్టదు. ఒక జయప్రకాష్ నారాయణ 75 ఏళ్ళు నడవలేని మనిషి వెనకాల నితీష్ కుమార్, లాలూ ప్రసాద్, రామ్విలాస్ పాస్వాన్ అలాంటి వాళ్ళు లక్షల మంది 25 సంవత్సరాలు ఆయన 76 ఏళ్ళు మనిషి మోయవలసి వచ్చేది, తిరగలేడు. వీల్ చైర్ లో తీసుకెళ్లేవారు. అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు జెన్జీ. ఒక 76 ఏళ్ళ మనిషి వెనకాల ఎందుకు వెళ్ళారు? ఆ మనిషి వయసు అదేం పదవి కాదు. ఓకే, గుడ్ మ్యాన్ అంటే ఒకటి. మీరు చేసే తైతక్కలు అన్ని చూస్తే అసహ్యం వేస్తుంది. సో ఐ వెల్కమ్ ఇట్. నేను అనలేని మాటలు వాళ్ళు అంటారు, సార్ నేను చేయలేని పని వాళ్ళు చేస్తారు. మన మైండ్ లో ఉన్నది అంటున్నారు. సార్ అయితే ఇక్కడ దీంట్లో ఒక 2 విషయాలు చెప్తున్నారు అధికార పక్షం వాళ్ళు. ఒకటేమంటారంటే ఇది కేవలం విదేశీ శక్తుల నుంచి వచ్చింది. ఈ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో సుమారుగా 20% బంగ్లాదేశ్ అయితే ఒక 40% పాకిస్తానీసు. ఇది కేవలం ఒక కల్పించబడింది విదేశీ శక్తులు అంటున్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఈ ఈ ప్రభుత్వం అంటున్న ఈ మాటల్ని, బీజేపీ ప్రభుత్వం. ఒక్కడు ఉండేదా లేకపోయినా అది వార్నింగ్ సైన్ గా చూసుకో. ప్రమాదం లేదనుకో మంచిది. ప్రమాదం ఉంటే ఏమైపోతాం? సో అది చాలా చైల్డిష్, ఇమ్మెచ్యూర్. మేము స్టడీ చేస్తున్నాం, మాలో లోపాలు ఉంటే దిద్దుకుంటాం, మంచి సజెషన్స్ తో రండి అనాలి. ఇదేదో పాకిస్తానీ, బంగ్లాదేశ్ మీడియా సెల్ వాళ్ళు చెప్తే రివర్స్ వస్తుంది జ్ఞాపకం పెట్టుకోండి. ఎక్కడి నుంచి అయినా ఒక మంచి ఇందాక కూడా వ్యక్తి చాటు నాకు అవకాశం వచ్చింది. విక్టర్ హ్యూగో గూగుల్ చేస్తే తెలుస్తారు. వాడు చచ్చిపోయినప్పుడు శవాన్ని సంవత్సరం వరకు ఎంతవరకు కప్పెట్టినవ్వలేదు ఫ్రెంచ్. ఒక 120 సంవత్సరాల క్రితం. అంత గొప్ప అది వెళ్ళిపోతే ఎలాగాని ఎన్నో నెలల శవాన్ని అలా ఉంచేసారు. ఆయన ఏమన్నాడంటే, నో వన్ కెన్ స్టాప్ ఎన్ ఐడియా హూస్ టైమ్ హ్యాస్ కమ్. ఒక ఐడియా టైం వచ్చిందంటే ఎవరు, ఆయన ఐడియా టైం వచ్చిందా రానివ్వకుండా చేసుకోవాలి అధికారంలో ఉన్నారు. అది లేదంటే కొంప ముంచేస్తా. జాగ్రత్తగా ఉండాలి. ఏదో మనం విమర్శించాం చెడ్డోళ్ళు అంటే ఎలాగా? విమర్శల్లో ఏమన్నా ఉన్నదా లేదా ఆలోచించాలి. చాలా ఇమ్మెచ్యూర్ గా డీల్ చేస్తున్నారు. ప్రమాదం ఆలోచించారు. సార్ ఇది ఇంకొక విషయం. ఇది ఒక జంజీ లేకుంటే ఒక యువకుల్లోంచి వచ్చినటువంటి ఒక నిరసనగా ఒక పక్కన అనిపిస్తుంటే, ఇంకొక పక్క ఒక రాజకీయ పార్టీ దీని వెనకాల ఉంది. ఇది ఒక రాజకీయ శక్తిగానే చూడాలనేటువంటి మాట ఒకటి వినిపిస్తుంది సార్. ఏది ఇందులో వాస్తవం? తప్పేమున్నది? రాజకీయ పార్టీ వెనకాల ఉంటే ఉంటారు. నువ్వు జాగ్రత్త పడటానికి నీకు హక్కు ఉన్నది కదా, పడు. అంతే కదా. ఒక వార్నింగ్ వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. నా విరోధి మీరైతే మీ గురించి నేను ఎందుకు ఆలోచిస్తా? మిమ్మల్ని దింపేయటానికే చూస్తాను. మీరు జాగ్రత్త పడాలి. ఇది చాలా ఇమ్మెచ్యూర్ గా ఎవరంటున్నారో డీల్ చేస్తున్నారు. మంచిది కాదు. వాళ్ళకి ప్రమాదం వస్తుంది, ఎక్కడ లేని ప్రమాదం వస్తుంది. సముద్రం ప్రమాదం కాదు, కామ్గా ఉన్నది అనుకోవటం చాలా తప్పు. రోగ్ వేవ్ ఎప్పుడైనా విన్నారా ఈ మాట? రోగ్ వేవ్ అంటే దొంగ కిరీటం. సడన్ గా ఎప్పుడు లేని కిరీటం 80 అడుగులు 70 అడుగులు అలా వచ్చేస్తారు. వాళ్ళు సడన్ గా రోగ్ వేవ్ ఎవరు చూడలేరు, ఆప్ చేయలేరు, తెలియదు. అది ఎన్నో రోజులు మూవ్మెంట్ బట్టి మెల్లమెల్లగా పెరిగి వస్తాయి. ఎలా వచ్చింది, ఎలా మునిగిపోయావు
అది వాచ్. సార్ అది లేదంటాం కరెక్ట్. నువ్వు చూడలేదు కాబట్టి లేదంటాం కరెక్ట్. కరెక్ట్. నల్ల హంస మీరు చూసారా? చూడలేదు కదా. లేదు సార్, నల్ల హంస చూడలేదు. చూడలేదు కదా. కానీ లేదని మీరు ఎలాగంటున్నారు? అనలేవు, బ్లాక్ స్వాన్ అనలేవు, అనలేవు. చూడలేవు, చూడలేదు అనగలమే కానీ లేదు అనలేవు. లేదనలేవు. చాలా మంది ఎక్కడో చూసారంటున్నారు. కేర్ఫుల్ గా ఉంటారు. బ్లాక్ స్వాన్ అంటారు. పెద్ద థియరీ. లేదు 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 అన్న వాళ్ళు సడన్ గా మీదకి వస్తారు. జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్ గా ఉండాలని నా. అలాగే సార్, ఫ్యూచర్లో ఇప్పుడు మనకి ఏదే విధంగా నేపాల్లో జరిగిందో అలాగే బంగ్లాదేశ్లో కొంతవరకు ఏదైతే కనిపించిందో ఇట్లాంటి ఒక ఉద్యమంగా ఇది ఏమన్నా రూపాంతరం చెందే అవకాశం ఉందా? అస్సలు లేదు. నిజం చెప్పాలంటే ఇది కొద్ది జాగ్రత్తలు తీసుకుంటాం. 80 కోట్ల మంది, దాదాపు 80% మంది ఫ్రీ రేషన్ తిని తిని మరి బియ్యం అక్కర్లేదంట. సార్ ఇప్పటికీ ఇంకా ఉచిత బియ్యం ఇస్తున్నారు. అంతే కదా. అవును. అందువల్ల అది బంగ్లాదేశ్ లో లేదు, శ్రీలంకలో లేదు, నేపాల్ లో లేదు, పాకిస్తాన్ లో లేదు, ఇండోనేషియాలో లేదు, జపాన్ లో కూడా లేదు. నీకు ఏం లోటు ఈ దేశంలో? ఏం లోటు? పెన్షన్ ఇస్తారు, మంచి ఆరోగ్యం ఫ్రీ, బస్సు ఫ్రీ. ఇక లిక్కర్ ఒక్కటే ఫ్రీ చేయలేదు. అది ఎందుకు చేయట్లేదో నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఆ లిక్కర్ ఫ్రీ ఇస్తే లిక్కర్ తీసుకోను అనుకోండి, అది పడేస్తే తాగి పడి ఉంటారు. కాదు సార్, లిక్కర్ ఫ్రీ ఇస్తే ప్రభుత్వాలు ఎలా నడుస్తాయి సార్? ఇస్తారు కొన్ని రోజుల్లో ఇస్తారు. అప్పులు చేసి ఇస్తారు, తాగిస్తామంటారు. సో అది అమ్మా క్యాంటీన్ ఉన్నట్టుగా లిక్కర్ క్యాంటీన్ సీరియస్ గా అంటున్నా. ఇది త్వరలో వస్తుంది. మీరు అప్పుడు జ్ఞాపకం తెచ్చుకోండి. నేను చెప్పాను ఏం చెయ్యాలి, ఫ్రీగా ఏమి ఇవ్వాలి, అదే ఆలోచన పొలిటికల్ పార్టీ. 350 హామీలు ఇచ్చారంట తమిళనాడు. అవును సార్. 350. ఒక 5-6 ఇస్తే బాగుంటుంది. అది వెయిట్ చేద్దాం, చూద్దాం. సార్ అయితే ఒక చిన్న ప్రశ్న సార్, ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు ఇది గనక మనం ఒక యువకుల నుంచి వచ్చిన ఉద్యమంగా భావించి వాళ్ళు వాడేటువంటి ఆ పదం సోకాల్డ్ జెన్జీ ఉద్యమంగా మనం భావిస్తే ఇప్పుడు ఈ దానిపైన ఈ ట్విట్టర్ అకౌంట్స్ క్లోజ్ చేయడము ఇవన్నీ విషయాలు ఉండేది, దీనిపైన ఒక ఉక్కు పాదము మోపడం వంటిదే అంటారా? లేకపోతే ఇది ఈ క్లోజ్ చేయడం, ఈ ట్విట్టర్ అకౌంట్స్ క్లోజ్ చేయడం ఏ విధంగా భావించాలి? స్టూపిడిటీ సార్, స్టూపిడిటీ, మూర్ఖత్వం. పట్టించుకోకుండా ఉండొచ్చు, నువ్వు కరెక్ట్ స్టెప్స్ తీసుకో. కేర్ఫుల్. ఇది తొక్కేస్తావు, ఉపయోగం లేదు. ఎప్పుడైతే చాలా మంది RSS తిడతారు, తిట్టే కొద్ది వాళ్ళ మెంబర్షిప్ పెరుగుతుంది. పెట్టొద్దు అంటాం, మళ్ళీ ఇగ్నోర్ చేయాలి. అది చేస్తాం. ఇది ఎవరికి వెళ్తాది, ఇంకా వెళ్తాదా, ఒక కోర్స్ అయిపోతుందా? ఉన్న వాళ్ళు ఎవరైనా పొలిటీషియన్, ఉన్న పొలిటికల్ పార్టీలు, పొలిటీషియన్స్ జర్నీకి క్వాలిఫై ఎవరెవరు జీన్స్ టీ-షర్ట్ వేసుకొని నడుస్తున్నాను, ఏం ఉపయోగం లేదు. వాళ్ళకి నువ్వు పని చేసుకో, సిల్క్ అంగవస్త్రం వేసుకో, సిల్క్ లాల్చి వేసుకో, కానీ నువ్వు మంచోడువా చెడ్డోడువా అది తెలిసిపోతాది కదా. టీవీ అబద్ధం ఆడదు, కెమెరా అబద్ధం ఆడదంట. ఏమంటారు? కెమెరా అబద్ధం ఆడదు. కెమెరా అబద్ధం ఆడదు. అవన్నీ గమనించేస్తారు. విజయ్ మీద వాళ్ళకి స్కాండల్స్ ఉన్నాయి, ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళే అన్నాడు ఇదంతా సింపుల్ మ్యాటర్ అన్నారు, స్మాల్ థింగ్ అన్నారు. నా భార్య నా తగు స్మాల్ థింగ్ అన్నారు. నెక్స్ట్ డే ఇంకో యాక్ట్రెస్ తో వచ్చాడు. మరి జర్నీ అడ్మైర్ చేస్తారు కదా, వెరీ వీడియో దాకోవట్లేదు, దాయట్లేదు. అతని చర్యల్లో ఒక హీరోయిజం చూశారు. ఒక 5 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత విజయ్ తరివేయాలని కూడా రావచ్చు, పరిపాలన బాగుంది. ఇప్పటి వరకు మంచి అడుగులు కొన్ని వేసాడు, కొన్ని చెడ్డ అడుగులు కూడా వేసాడు. చూడాలి. ఇవన్నీ జర్నీ మా జోబులో ఉన్నది, మేము వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వం అంటే కరెక్ట్ కాదు. జర్నీ అనేది ఉన్నది, జర్నీ అనేది డిమాండ్ చేస్తుంది, జర్నీ అనేది డిసిప్లిన్ చేస్తుంది. రాజకీయ నాయకులకి అందరూ జాగ్రత్తగా మాత్రం ఉంటారు. సార్ చాలా సంతోషం, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా జెన్జీ ఉద్యమం మీద శ్రీ పెంటపాటి పుల్లారావు గారి విశ్లేషణ. ఈ విషయాలు మీకు మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది మళ్ళీ వచ్చి బంగ్లాదేశ్ లో జరిగినట్టుగా ఇదొక ప్రజా ఉద్యమమై భారతదేశాన్ని రెజీమ్ చేంజ్ వైపు నడిపిస్తుందా? ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని మా వీడియోలో కామెంట్ చేయండి. ఇది ఇతరులకు షేర్ చేయండి. నమస్కారం.